హైదరాబాద్ లో పోటాపోటీ ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాహుల్ అరెస్టును నిరసిస్తూ లోక్ భవన్ ముట్టడికి ప్రయత్నించారు కాంగ్రెస్ ఆధ్వర్యంలో. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చారి లైవ్ లో అందిస్తారు. చారి, ప్రస్తుతం మనం రాజ్భవన్ కు సమీపంలో ఉన్నాము. రాజ్భవన్ సమీపంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులందరినీ కూడా అరెస్టు చేశారు. కొద్దిసేపటి క్రితమే పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ ని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం మనం చూడొచ్చు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు షబ్బీర్ అలీ, అలాగే మంత్రి దామోదర్ రాజనరసింహ లాంటి వాళ్ళంతా కూడా అరెస్ట్ అయ్యారు. ఈరోజు రాహుల్ గాంధీ గారు అరెస్ట్ ఖండిస్తూ దేశవ్యాప్తంగా యువతకు అండగా రాహుల్ గాంధీ గారు ఈరోజు బీజేపీ నియంత్రణ వల్ల ఈరోజు దేశం మొత్తం ప్రజాస్వామ్యం తగ్గిపోతుంది. పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా ప్రస్తుతం ఎమ్మెల్యేలందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. రాజ్భవన్ కి వెళ్లి గవర్నర్ కి వినతి పత్రం ఇవ్వాలని ర్యాలీగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా వచ్చారు. ప్రస్తుతం మనం కొంత ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొంది. రాజ్భవన్ వైపు వెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులందరూ కూడా ప్రయత్నిస్తారు. పోలీసులు ఏర్పాటు చేసినటువంటి బారికేడ్లని తోసుకుంటూ రాజ్భవన్ వైపు వెళ్లేటువంటి ప్రయత్నం అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు చేస్తున్నారు. ప్రస్తుతం కొంత ఉద్రిక్తమైనటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. పోలీసులు ఏర్పాటు చేసినటువంటి బారికేడ్లను తోసుకుంటూ రాజ్భవన్ వైపు వెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళందరినీ పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నాన్ని అయితే ప్రస్తుతం పోలీసులు చేస్తున్నారు. రాజ్భవన్ వైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు పరిగెత్తుకుంటూ వెళ్తున్నటువంటి విజువల్స్ ని మనం చూస్తున్నాం. మొత్తానికి ఉదయం నుంచి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు పిలుపునిచ్చినటువంటి చెలో రాజ్భవన్ కు సంబంధించినటువంటి వ్యవహారం చాలా సీరియస్ గా తీసుకున్నటువంటి పరిస్థితి అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు తీసుకున్నారు. ఉదయం పిసిసి చీఫ్, అలాగే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి లాంటి మంత్రులంతా కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీ రాజ్భవన్ సమీపానికి చేరుకున్నటువంటి నేపథ్యంలో రాహుల్ గాంధీ గారిని ఎట్లా అరెస్ట్ చేస్తారు? ప్రజాస్వామ్యం మోదీ గారు ఏం చేస్తున్నాడు? భారతదేశానికి మోదీ పనిచేయడానికి వీల్లేదు. విద్యాశాఖ వెంటనే ధర్నా రైట్. మన కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నిన్న రాహుల్ గాంధీని అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో రాహుల్ గాంధీ అరెస్ట్ కు నిరసనగా కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా రాజ్భవన్ వైపు దూసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం రాజ్భవన్ సమీపానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేరుకున్నారు. ప్రస్తుతం ఆ విజువల్స్ ని మనం చూస్తున్నాం. పోలీసులను తప్పించుకొని వెళ్తున్నటువంటి విజువల్స్ ని మనం చూస్తున్నాం. రాజ్భవన్ సమీపానికి చేరుకున్నారు. మోడీకి వ్యతిరేకంగా, అలాగే నీట్ రైట్ రాజ్భవన్ కి సమీపానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా చేరుకుంటున్నటువంటి విజువల్స్ ని చూస్తున్నాం. వాళ్ళందరినీ కూడా పోలీసులు అడ్డుకోవడం, విద్యార్థులు శాంతియుతంగా వాళ్ళ యొక్క ప్రదర్శన నిరసన తెలియజేయడం జరిగింది. గతంలో కూడా 2005లో మన్మోహన్ సింగ్ గారు జేఎన్యూకి వెళ్ళినప్పుడు ఆ విద్యార్థులు అక్కడ బ్లాక్ ఫ్లాగ్ చూపించినందుకు వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ డేనే మన్మోహన్ సింగ్ గారు ఒకటే మాట చెప్పారు, విద్యార్థులు వాళ్ళ యొక్క హక్కుల గురించి మాట్లాడడం, పోరాడడం అనేది వాళ్ళ హక్కు, వాళ్ళు ఈ దేశ భవిష్యత్తు అని చెప్పేసి మన్మోహన్ సింగ్ గారు చెప్పి వారి మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవద్దని చెప్పారు. కానీ ఈ ప్రభుత్వంలో, ఈ మోడీ ప్రభుత్వంలో నిరంతరం పేపర్ లీకులు అవుతున్నా దానిపై శాంతియుతంగా విద్యార్థులు దేశ నలుమూలల నుంచి జంతర్ మందర్ కు చేరి వాళ్ళ యొక్క నిరసన తెలియజేయడం జరిగింది. కానీ అన్యాయంగా లాఠీలతో, గోళీలతో వాళ్ళ మీద దాడి చేసిన ఈ ప్రభుత్వము, దీనికి నిరసనగా మా ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు శాంతియుతంగా నిరసన చేస్తూ ఉంటే మీరు చూశారు, వారికి ముక్కుల నుంచి బ్లీడింగ్ కూడా అయ్యింది. పోలీసులా లేకపోతే పోలీసుల ముసుగులో ఉన్న ఆర్ఎస్ఎస్ రౌడీలా అని మేము క్వశ్చన్ చేస్తున్నాము. రైట్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి చాలా మంది కార్యకర్తలు, నాయకులంతా కూడా రాజ్భవన్ వైపు చేరుకున్నటువంటి విజువల్స్ అయితే ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఇప్పటికే పిసిసి చీఫ్ మహేష్ గౌడ్, అలాగే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు షబ్బీర్ అలీ, అలాగే మరో మంత్రి దామోదర్ రాజనరసింహ లాంటి వాళ్ళందరినీ కూడా ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు.
దేశ రాజధానిలో జరిగినటువంటి ఘటనకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఆందోళనకు పిలుపునిచ్చారు. ప్రస్తుతం చాలా మంది నాయకులు కార్యకర్తలు ఇక్కడికి చేరుకున్నారు. వాళ్ళందరినీ కూడా అరెస్టు చేసి పోలీస్ వ్యాన్ లో తీసుకెళ్తున్నటువంటి విజువల్స్ అయితే ప్రస్తుతం మనం చూస్తున్నాం. తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల అరెస్టులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. గాంధీ భవన్ దగ్గర కూడా కొంత ఉద్రిక్త పరిస్థితి అయితే ప్రస్తుతం మనం చూసాం. పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ అంతా కూడా ఒకసారి దేశ రాజధానిలో రాహుల్ గాంధీపై పోలీసులు అలాగే విద్యార్థులపై పోలీసుల దమకాండకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా కూడా పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో రాజ్భవన్ వైపు వచ్చేందుకు హైదరాబాద్కు సంబంధించినటువంటి నాయకులంతా అలాగే మంత్రులు కూడా వచ్చారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఎమ్మెల్యేలు కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. భువనగిరి ఎమ్మెల్యే ఉన్నారు. ఏంటి ఎమ్మెల్యే గారి పరిస్థితి ఏంటి? పరిస్థితి ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఈరోజు నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. ఈరోజు దేశంలో ఆఖరికి నీట్ పరీక్షలు కూడా పెట్టలేకుండా ప్రశ్నపత్రాలు లీక్ అయి లక్షలాది మంది యువత భవితతో ఆడుకున్న కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు నిరంకుశ పాలనకు ఈరోజు కాక్రోచ్ జనతా పార్టీ ఏదైతే యువతను మరి అందరినీ కూడా సంఘటిత పరిచయ ధర్నాలు చేస్తున్న సందర్భంగా వాళ్ళని అమానుషంగా లాఠీ చార్జ్ చేస్తే ఏదైతే ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలని చెప్పి డిమాండ్కు తలొగ్గకుండా కనీసం మాట్లాడకుండా మరి పోలీసులు అమానుషంగా లాఠీ చార్జ్ చేస్తే రాహుల్ గాంధీ గారు నిన్న మోడీ ఇంటి ముందే ధర్నా చేసి పెద్ద ఎత్తున మొదటిసారి ఒక ప్రతిపక్ష నాయకుడు తన బాధ్యత పూర్తి స్థాయిలో నిర్వహిస్తూ ధర్నా చేస్తున్న సందర్భంగా రాహుల్ గాంధీ గారిని కూడా అరెస్ట్ చేసిండ్రు. రాహుల్ గాంధీ గారిని అరెస్ట్ చేస్తే మరి ప్రియాంక గాంధీ అరెస్ట్ చేసిండ్రు. దానికి పర్యవసనంగా ఈరోజు మొత్తం దేశంలో ఉన్న లోక్ భవన్ అంతటా కూడా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున వేలాది మంది యువతతోటి ధర్నా చేస్తున్నాం. మరి ఈ ధర్నాకు నిన్న రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసన ఏదైతే చేసిండో దానికి ఈరోజు కేంద్రం దిగొచ్చింది. నరేంద్ర మోడీ గారు ఇది మా తప్పిదనమని ఒప్పుకున్నాడు. మరి పార్లమెంట్లో డిస్కషన్ చేస్తున్నాడు, డిబేట్ చేస్తున్నాడు. ఇది మా విజయంగా మేము భావిస్తున్నాం. తప్పకుండా ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలి, తగిన చర్యలు తీసుకోవాలి. ఇక ముందు విద్యార్థుల భవితతోటి ఆటలు ఆడొద్దు అనే విధంగా కార్యాచరణ ఉంటే గాని మరి ప్రతిపక్షం మేము తలంచే ముచ్చటే లేదని కూడా ఈ సందర్భంగా చెప్తాం. అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలంతా కూడా ఇప్పటికీ రాజ్భవన్ వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారు. చాలా మంది కార్యకర్తలు ఇప్పటికే రోడ్డు మీద బైఠాయించారు. రాజ్భవన్ కి వెళ్లాలని భీష్మించుకొని కూర్చున్నటువంటి విజువల్స్ ని ప్రస్తుతం మనం చూస్తున్నాం. మహిళా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ మహిళా నాయకులంతా కూడా రోడ్డుపై రాజ్భవన్ వైపు వెళ్లేటువంటి రోడ్డులో బైఠాయించి కూర్చున్నారు. ప్రస్తుతం రాజ్భవన్ వైపు వెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా ఇక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే చూస్తున్నాం. దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఆందోళన క్రమంలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు ఆందోళనలు చేపడుతున్నారు. కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి భారీ ర్యాలీని నిర్వహించారు. పిసిసి ఆధ్వర్యంలో హైదరాబాద్ లో ప్రస్తుతం రాజ్భవన్ కు వెళ్లి అక్కడ వినతి పత్రాన్ని ఇవ్వాలని నిర్ణయించుకున్నటువంటి నేపథ్యంలో ఖైరతాబాద్ సర్కిల్ నుంచి ఇక్కడి వైపు రాజ్భవన్ వెళ్లేటువంటి మార్గంలో బారికేడ్లను ఏర్పాటు చేసి ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు ఎవరు కూడా రాజ్భవన్ వైపు వెళ్లకుండా బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఇప్పటికే ముందస్తుగా ముందు ర్యాలీలో లీడ్ చేసినటువంటి మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, అలాగే పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ కావచ్చు, మంత్రి దామోదర రాజనరసింహ కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులందరినీ కూడా ఇప్పటికే పోలీసులంతా అరెస్ట్ చేశారు. వచ్చినటువంటి కార్యకర్తలను కూడా ఒక్కొక్కరిని అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనబడుతుంది. రాజ్భవన్ వైపు వెళ్లేటువంటి రోడ్లన్నింటినీ కూడా ప్రస్తుతానికైతే మూసేశారు. భారీగా పోలీసులు చేరుకున్నారు. మహిళా నాయకులందరినీ కూడా. డిప్యూటీ సీఎం మనతో ఉన్నారు. సార్, రాహుల్ గాంధీని అరెస్ట్ ఎట్లా చూస్తారు? రాహుల్ గాంధీ అరెస్ట్ అంటే ప్రజాస్వామ్యాన్ని అరెస్ట్ చేయడం. ఆయన అత్యంత ప్రజాస్వామ్యయుతంగా కోట్లాది మంది నిరుద్యోగ యువకుల కోసం గొంతెత్తి ఆయన మాట్లాడుతూ ఉంటే ఆ మాటలను విని ఆ యువతకు న్యాయం చేయాలి తప్ప గొంతు నులిపి యువత యొక్క ఆశలన్నింటినీ కూడా అనగదొక్కుతామంటే ఈ దేశ యువత చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేదు. రాహుల్ గాంధీ యువత కోసం చేసినటువంటి నిరసనలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఆయన మీద ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించకుండా గొంతు నొలిపి చేసినటువంటి ఆయన మీద దహనకాండకు నిరసనగా ఈరోజు
మంత్రి కొండ సురేఖ అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నిరసన వ్యక్తం చేస్తూ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నిరసన వ్యక్తం చేశారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాల్సినటువంటి నాయకులు సరిగ్గా వ్యవహరించకపోవడం కేంద్రం తీరుపై నిరసనలు కొనసాగుతాయని చెప్తున్నారు. యువత కోసం యువతకు నష్టం జరుగుతుంది. అలాగే నీటులో జరిగినటువంటి అక్రమాలకు సంబంధించిన అంశం మీద నిరసన వ్యక్తం చేసిన క్రమంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి దుర్మార్గమైన చర్య మీద ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నిరసన కొనసాగుతున్న బీజేపీ హటావో కాంగ్రెస్ కు బచావో అనే నినాదంతో ఈ రోజు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. కెమెరా వాజిద్